హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీను. ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని కోసమై ఒంటికాల తపస్సును అయితే చేపడతాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అతడు ఒక విచిత్రమైన కోరికను కోరుకోవాలని అనుకుంటాడు. తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటి వారిని క్షణాల్లో చంపేయాలనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపైన చేతి పెడతాడో వాళ్ళు భస్మం అయిపోవాలని చెప్పి కోరిక కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి ఈ కోరిక వలన ఇతరులకి హాని జరిగే ప్రమాదం ఉంది, మరేదైనా కోరిక కోరుకో భస్మాసురుడా అని అంటాడు. తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లో నాకు భస్మం చేసే వరమే కావాలని కోరుకుంటాడు. ఇక శివుడు చేసేదేం లేక తదాస్తు అని వరం ఇచ్చేస్తాడు. ఈ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు. నీవు వరం ఇచ్చితువో లేదునో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైనే చేతి పెట్టి నాకు నువ్విచ్చిన భస్మశక్తిని ప్రయోగించదా అని అంటాడు. దాంతో ఆ పరమశివునికి ఏం చేయాలో అర్థం కాక పరుగులు తీస్తాడు. ఇదంతా దివ్య నేత్రంతో చూసిన ఆ శ్రీహరి వెంట పడుతున్న భస్మాసురుని చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపదను తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి చేరుకుంటాడు. ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా భస్మాసురునికి మతి భ్రమిస్తుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతడు కూడా నాట్యం చేస్తాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. మోహిని చేస్తున్న నాట్య భంగిమలో తలపైన చేతి పెట్టుకుంటుంది. అప్పుడు భస్మాసురుడు కూడా తన తలపైన చేతి పెట్టుకుంటాడు. దీంతో భస్మాసురుడు భస్మమైపోతాడు. ఇలా ఈ సంఘటన కోసం మోహిని రూపంలో ఉన్న విష్ణువుని అనుకోకుండా శివుడు చూసి మోహిని సౌందర్యాన్ని చూసి ఆకర్షితులవుతాడు. అలా వీరిద్దరి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసాన 30వ తేదీన శనివారం రోజున వీరికి ఒక కొడుకు జన్మిస్తాడు. అతడే అయ్యప్ప. ఇక అయ్యప్ప పుట్టగానే అతని తల్లిదండ్రులు ఆయన మెడ చుట్టూ ఒక బంగారి గంటను కట్టారు. ఇక శివుడు మరియు మోహిని వారి కర్తవ్యాలు నిర్వహించడం కోసం విధి రాత ప్రకారం ఈ బిడ్డను పంబా నది తీరాన వదిలిపెట్టి వెళ్లిపోతారు. అప్పుడే అదే సమయంలో వేట కోసం రాజశేఖరుడు అటువైపు వెళ్తూ నది తీరంలో ఈ బిడ్డను చూసి వెంటనే ఆ బిడ్డని అంతఃపురానికి తీసుకెళ్లాడు. ఈ రాజశేఖరుడు ఒక రాజు. ఇతడొక గొప్ప శివభక్తుడు. రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను రాణి కూడా చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఈ బిడ్డను వారికి ఈశ్వరుడే ప్రసాదించాలని భావించి దత్తత తీసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు ఈ దంపతులకు సంతానం లేదు. ఎలాంటి సంతానం లేదు, బాధపడుతుంటున్నారు కనుక అయ్యప్ప తన కుటుంబంలోకి అడుగుపెట్టిన వేళ విశేషం కారణంగా ఈ దంపతులకు ఒక సంవత్సరం తర్వాత ఒక మగబిడ్డకు జన్మనిస్తారు. అలా ఈ దంపతులు ఈ ఇద్దరి మగబిడ్డల్ని పెంచుకుంటారు. ఇక అయ్యప్పకు ఈ పేరు ఎలా వచ్చిందంటే తనలో ఉండే మంచి గుణాల వలన కొందరు వీరిని అయ్య అని, మరికొందరు అప్ప అని, మరికొందరు ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలువసాగారు. అలా ఈ అయ్యప్ప అని పేరు వచ్చింది. ఇక అయ్యప్పని మణికంఠ అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుక గల కారణం అయ్యప్ప పుట్టగానే తన తల్లిదండ్రులు బంగారు గంటను కట్టారని చెప్పాను కదా, ఆ గంట ఆధారంగానే ఈ పేరు వచ్చింది. మణి అంటే బంగారు గంట అని అర్థం, కంఠ అనగానే మెడ అని అర్థం. మెడలో ఉన్న ఈ బంగారు గంట వలనే మణికంఠ అని పేరు వచ్చింది. ఇక రాజశేఖరుడు తన కొడుకులు ఇద్దరికి తగిన వయసు రాగానే వారికి అన్ని విద్యలను నేర్పి వారిని మహారాజులు చేయాలనే ఉద్దేశంతో కొడుకులు ఇద్దరిని గురుకులానికి పంపుతారు. కొంతకాలం తర్వాత ఇద్దరు కూడా అన్ని విద్యలను నేర్చుకుని తిరిగి రాజ్యానికి వచ్చారు. అయితే ఇద్దరు కొడుకుల్లో అయ్యప్ప పెద్దవాడు కనుక అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చేసి తమ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు భావిస్తాడు. ఇంతలో ఈ విషయం రాజశేఖరుడు భార్య అయిన అయ్యప్ప తల్లికి నచ్చదు. ఎందుకంటే తన కడుపులో పుట్టిన కొడుకే రాజు కావాలని కోరిక ఉంటుంది. అయ్యప్ప దత్తపుత్రుడు కనుక తను రాజు అవడానికి ఇష్టపడదు. దాంతో ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపివేయాలని నిర్ణయించుకొని తనకు తలనొప్పి వచ్చినట్టుగా నాటకమాడి ఈ నొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలని అడుగుతుంది. దాంతో అయ్యప్ప తన తల్లి కోసం కావాల్సిన ఆ పులిపాలను నేను తెస్తానని చెప్పి బయలుదేరతాడు. కానీ ఇంతలో రాజశేఖరుడు, నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నా, నీకు బదులు వేరే వాళ్ళను పంపిద్దామని అనగా అందుకు అయ్యప్ప, ఈ రాజ్యం నాకు వద్దండి, నా సోదరునికి ఇవ్వండి, నా కోసం ఒక ఆలయం నిర్మించి ఇవ్వండి, అది చాలు నాకు అని తండ్రితో చెప్తాడు. అయితే ఆ ఆలయాన్ని మీరు ఎక్కడ కడతారంటే నేను ఒక బాణాన్ని ఇక్కడ నుంచి వదులుతాను, ఆ బాణం ఎక్కడికైతే వెళ్లి పడుతుందో అక్కడే కట్టండి అని కోరుతాడు. అందుకు రాజశేఖరుడు అంగీకరిస్తాడు. అలా ఆ రోజున అయ్యప్ప బాణం వదలగా ఎక్కడికైతే వెళ్లి పడిందో అక్కడే నేడు శబరిమల ఆలయం ఉంది. ఇదే శబరిమల ఆలయం వెలియడం వెనుక ఉన్న అసలు కథ చరిత్ర. ఇక ఇలా వెలిసిన ఈ ఆలయం అనేది కాలక్రమే ఎలా మార్పులు చెందుతూ నేటికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మొదట్లో ఈ గుడి ఉన్న శబరిమలకు వెళ్ళడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉండేది, అదే ఎరుమెల్లి మార్గం. మొదట్లో ఈ గుడికి ప్రతిరోజు వెళ్ళలేకపోయేవారు. దాంతో నెలసరి ప్రత్యేక పూజలకు మాత్రమే ఆలయ సిబ్బంది వెళ్లేవారు. ఆ తర్వాత భక్తులు అడవిలో ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం కాబట్టి బృందంగా వెళ్లేవారు. దాంతో ఇలా యాత్ర బృందాలు అనేవి శబరిమలకు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. ఇక సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో మొదటిసారిగా 70 మంది భక్తులు శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం 7 రూపాయలని పందల రాజవంశీయులు రికార్డులో ఉంది. ఆ తర్వాత 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప స్వామి యొక్క ఆలయం పైకప్పుని ఎండుగడ్డి ఆకులతో కప్పుతూ ఆలయం పైకప్పును నిర్మించారు. ఇక అప్పటి నుండే ఇక్కడ శిలా విగ్రహానికి పూజలు జరగడం మొదలైంది. ఇక అనుకోకుండా దురదృష్టవశాత్తు 1907-1909 మధ్యకాలంలో ఈ దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మళ్లీ దేవాలయాన్ని పునర్నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. అయితే ఈ
ఈ సమయంలోనే ఈసారి శిలా విగ్రహానికి బదులుగా అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాంతో ఇలా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక శబరిమల ఆలయంలో వైభవం మరింత పెరిగింది. ఈ దేవాలయం 1930 వరకు కూడా తిరువాంకాడు మహారాజు సంస్థాన ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని దేవస్థానం బోర్డు వారికి అప్పగించారు. ఇక ఆ సమయంలోనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. భక్తులు పెరగడంతో ఆలయంకి వచ్చే ఒక మార్గమే కాకుండా మరికొన్ని మార్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇక అనంతరం 1940 సంవత్సరం నుంచి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషం, పంకుని, ఉత్తారం, ఓనం వంటి పండుగ రోజుల్లో కూడా ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో శబరిమలకు వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి అసూయ పెరగడంతో 1950లో దేవాలయాన్ని, గుడిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయాన్ని 3 సార్లు అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన అనంతరం దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళాలతో మరలా దేవాలయాన్ని నిర్మించి మరోసారి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న శబరిమల. ఇలా శబరిమలకు క్రమంగా భారతదేశ అన్ని మూలల నుంచి భక్తులు రావడంతో 1951 జూన్ 7న అప్పటి వరకు కేరళకేలి విగ్రహంగా కీర్తించిన అయ్యప్పను భారతీకేలి విగ్రహంగా కీర్తించబడి ఆ తర్వాత నేడు ఉతలికేలి విగ్రహంగా నేడు ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు. ఇక 1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతైనప్పుడు శ్రీ విమోచన నందన స్వామి హిమాలయాల్లో సంచరిస్తున్నాడు. ఆయన బద్రీనాథ్లో ఉన్నప్పుడు ఈ వార్త విని ఒక్క శబరిమలలో ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేశారు. కానీ భారతదేశం అంతటా అయ్యప్ప స్వామి దేవాలయాలు నిర్మించి అతి త్వరలోనే ప్రపంచమంతటా అయ్యప్ప స్వామిని కీర్తించేలా చేస్తానని శత్రువులకు శపథం చేశారు. దాంతో అలా ఆ మహానుభావుడు అన్నట్లుగానే కాశీ, హరిద్వార్, పూణే, బొంబాయి, కర్పత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు. దాంతో నేడు శబరిమల యాత్రకు భారతదేశ ప్రజలే కాకుండా విదేశాల ప్రజలు కూడా భక్తులు వస్తున్నారు. ఇక శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డు వారు మరింత శ్రద్ధ పెట్టి పంబాపై వంతెన, పంబా నుండి విద్యుత్ దీపాలు, మంచినీటి కొలాయిలు, సాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లను నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడి ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండే ఎక్కేవారు. వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లనెక్కే ఆచారం ఉండేది. దాంతో మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు గురి కావడాన్ని చూసి చివరకు భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985 సంవత్సరంలో పదునెట్టాంబడిని పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. ఇక భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా 1987లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి 10 మెట్టాంబడి ఎక్కిన తర్వాత క్యూ లైన్ లో వెళ్లడానికి ఏర్పాటు చేశారు. అలాగే కొండపై నుండి మాలికాపురోత్తమ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది. అలాగే 1989-90లోన గుడివారు పంబాలోన కొంత భాగం, సన్నిధానం ఆవరణం మొత్తం భాగాన్ని సిమెంట్ కాంక్రీట్ తో చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా చేశారు. దాంతో వేలాది మంది మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే 1985 నుండి పక్కా బిల్డింగ్లు ఎన్నో అక్కడ నిర్మించారు. అలాగే ఒక బెంగళూరు భక్తుడు శబరిమల గర్భగుడి పైన చుట్టూ కూడా బంగారు రేకులను తాపడంతో 2000 సంవత్సరం నుంచి శబరిమల దేవాలయం అనేది స్వర్ణ దేవాలయంగా మారింది. ఇక శబరిమల ఆలయంలో నిత్యం పూజ చేసే పూజారులు వంశ పారపర్యంగా ఒకే కుటుంబం నుంచి వస్తున్నారు. వంశ పారపర్యం ముఖ్య పూజారి తాంత్రి అని పిలుస్తారు. ఇక ప్రస్తుతం శ్రీ రాజు తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. ఇక మిగిలిన పూజలు జరిపించడానికి మేల్ శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. అది ఎలా అంటే దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి చిన్న పిల్లవాని చేత లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరం మేల్ శాంతిగా అంటే పూజారిగా వ్యవహరిస్తారు. ఇకపోతే స్వామివారి ఆభరణాలను పందలం అనే ఊరిలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజున ఈ ఆభరణాలు ఉన్న 3 పెట్టెలని పందలం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో ఉన్న ఆలయానికి నడుచుకుంటూ ఆలయానికి మోసుకొస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లె అనే కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. వీరు దీక్షలో ఉండి స్వామివారి ఆభరణాలను శబరిమలకి మోసుకొస్తారు. వీరు ఈ ఆభరణాలను ఆలయానికి మోసుకొచ్చే ప్రక్రియలో ఎలా ఉంటుందంటే వీరు జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకొని 14న సాయంత్రం శబరిమల సన్నిధికి చేరుకుంటారు. ఈ ఆభరణాల వెంట పందరరాజు వంశస్థుల్లో పెద్దవారు కత్తి పట్టుకొని నీలిమ వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. ఇక ఈ ఆభరణాలు స్వామివారికి అలంకరించాక కర్పూర హారతి గుడిలో ఇవ్వగానే
తూర్పు దిక్కు ఉన్న ఉన్నం బలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడు లేకుండా తంత్రి పందలరాజు తిరువరుణాలు మోసేవారు ఎక్కుతారు. మరలా 6 రోజుల తర్వాత జనవరి 20న పందలరాజు వెంట రాగా ఆ ఆభరణాలను పెట్టెలో భద్రపరిచి ఆ పెట్టెలను పందలం ఊరికి తీసుకెళ్తారు. ఇక ఇప్పుడు మకర జ్యోతి రహస్యం గురించి తెలుసుకుందాం. శబరిమలై పేరు విన్న తక్షణమే సాధారణంగా మన గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప జ్యోతిని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ మకర జ్యోతి అయ్యప్ప స్వరూపం అని భక్తులు నమ్ముతారు. ఈ మకర జ్యోతి గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని విస్మయం అంటారు, మరికొందరు ఇదంతా మోసమని భావిస్తారు. అయితే 1999, 2010 సంవత్సరంలో ఈ జ్యోతిని చూడడానికి అనేక భక్తులు రాగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో అనేక మంది మరణించడం జరిగింది. ఇక ఈ ఆలయానికి స్త్రీ ప్రవేశం ఎందుకు నిషిద్ధం, దానిపై ఉన్న వివాదం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆలయంలోనికి ఋతుస్రావం వయసులో ఉన్న మహిళలని, అనగా పీరియడ్స్ వచ్చి వయసు కలిగిన మహిళలను అనుమతించకూడదు అని శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. ఎందుకంటే అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రం అవుతుందని శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్వం అమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలని ప్రవేశించకూడదు అని 1991లో కేరళ హైకోర్టు నిషేధించింది. ఈ నిషేధంపై చాలా గొడవలు జరిగాయి. దీంతో కొందరు ఆలయానికి స్త్రీలను అనుమతించాలని కోర్టులో కేసులు వేశారు. ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు ఆలయానికి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు, బాలికలు ఇక నుంచి ఆలయానికి ప్రవేశం చేయొచ్చు అని అనుమతిస్తూ సెప్టెంబర్ 28, 2018న తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు వచ్చాక ఆలయానికి కొందరు స్త్రీలు ప్రవేశించాలని చూస్తారు. అయితే స్వామి భక్తులు మరియు ప్రజలు ఇలా స్త్రీలు గుడిలోకి రావడాన్ని అడ్డుకుంటారు. ఇలా అడ్డుకునే వివాదంపై దేవస్థాన పండితులు ఏం చెప్తున్నారంటే, హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మాంతర బ్రహ్మచారి అని, అందువలన ఆలయానికి ఋతుస్రావం వయసులో ఉన్న మహిళలను అనుమతించకూడదని చెప్పారు. ఈ కారణాల వల్లే స్త్రీలను శబరిమల ఆలయానికి రానివ్వట్లేదు. ఇది శబరిమల అయ్యప్ప ఆలయ చరిత్ర. అయ్యప్ప స్వామి భక్తజన వత్సల్యుడు. ఈయన అనుగ్రహం ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదని భక్తుల నమ్మకం. ఆయనను ఒక్కసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా భక్తులు అయ్యప్పని ఇష్టపడుతూ ఉంటారు.